తాను మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమని, మరో అవకాశం ఇస్తే నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని నెల్లూరు నగర ఉమ్మడి జనసేన టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని మనతో మాట్లాడేందుకు నారాయణ గారు మనతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రజలకి వెళ్తున్నారు మీరు. ప్రజలే నాకు ఈసారి వచ్చేది నారాయణ గారి అంటున్నారు, మీరే చెప్తున్నారు. కానీ ప్రజలు చెప్పడం లేదు, నారాయణ గారే చెప్తున్నారు ఆ విధంగా అంటూ వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. ఏమంటారు? అంటే ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యంలో ఎవరైతే ప్రజలకు ఉపయోగపడతారో వాళ్ళని ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు. 2014 నుంచి 19 దాకా నేను నెల్లూరులో అనేక కార్యక్రమాలు చేశాను. అందరికీ తెలిసేది నేను చెప్పలే. ఎండ్ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రైన్స్ కానీ, పార్కులు కానీ, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు, బారాషాయి దర్గా కావచ్చు, షాదీ మంజిల్ కావచ్చు, లేదు నెక్లెస్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా అనేక టెంపుల్స్లో ఘాట్లు కావచ్చు, నెల్లూరు మూలాపేట, ఇట్లా అనేక కార్యక్రమాలు సంక్షేమం చేశాం. అయితే ఒక ఛాన్స్ అంటూ 2019లో వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అయితే 2019 నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది? మా ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా ఏం జరిగింది? ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. ప్రజలేం అమాయకులు కాదు. ప్రజలు అమాయకులు కాదు. మీసాలు తిప్పినంత మాత్రాన, తొడగొట్టినంత మాత్రాన ప్రజలు ఓట్లేరు. ప్రజలకు సర్వీస్ చేస్తే రెండోసారి చేస్తారు. ఈరోజు ఎక్కడికి పోయినా వాళ్ళే అంటున్నారు, ఈ ఎండ్ రోడ్లు మీరేసింది, ఈ అండర్గ్రౌండ్ సివరేజ్ పూర్తి చేయలేదు, ఇల్లు కట్టారు 43,000 ఇళ్ళని పూర్తి ఇవ్వలేదని. ఖచ్చితంగా తెలుగుదేశం అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే, ఎంపీ నెల్లూరు సిటీ గెలుచుకుంటుంది. అంతేకాకుండా నెల్లూరు పాత ఉమ్మడి జిల్లాలో 10 సీట్లని గెలుచుకోవడం జరుగుతుంది. మీ పైన వరుసగా సోదరుల దాడులు జరుగుతున్నాయి, ఏమంటారు? ఇది అరాచక పాలనకి గుర్తండి. యాక్చువల్గా 10 రోజుల క్రితం చేశారు, మళ్ళీ మన చేశారు. ఎందుకు చేస్తున్నారో తెలీదు. 44 సంవత్సరాల చరిత్ర గల నారాయణ గ్రూప్లో డ్రగ్స్ అమ్ముతున్నామంట. ఫస్ట్ వచ్చి మొత్తం సోదాలు చేసి ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు పోలీసు వాళ్ళు. తర్వాత గట్టిగా అడిగేందంటే డ్రగ్స్ అంటే మెడికల్ షాపులో డ్రగ్స్ కాకుండా బయట డ్రగ్స్ అమ్ముతున్నారు. ఇది అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పేదానికే అర్థం లేదు. ఒక 150 మంది పోలీసు వాళ్ళతో వచ్చేసారు, అది అయిపోయింది. నిన్నగాక మొన్న పిల్లలకి ట్రాన్స్పోర్ట్ లేదని డిఫెక్ట్ ఉంటే నోటీస్ ఇవ్వనండి, డిమాండ్ ఇవ్వని కడతారు. ఏమీ లేకుండా, ఏమీ చెప్పకుండా డైరెక్ట్గా 200 మంది వచ్చేసి ఆ డాక్టర్లు, అసలు ట్రాన్స్పోర్ట్కి డాక్టర్లకి ఏం సంబంధం? డాక్టర్లు ఇంట్లో సోదాలు చేస్తే ఏమొస్తాయి? అదేవిధంగా నెల్లూరులోని వ్యాపారస్తులలో సోదాలు చేస్తే ట్రాన్స్పోర్ట్ ఏమొస్తుంది? కార్యకర్తల ఇళ్ళలో సోదాలు చేస్తే ట్రాన్స్పోర్ట్, అసలు అర్థం పర్థం లేదు. ప్రజలు అంటున్నారు ట్రాన్స్పోర్ట్ అంటున్నారు, వ్యాపారస్తుల ఇళ్ళలో సోదాలు ఏంది, కార్యకర్తల ఇళ్ళలో సోదాలు ఏంది, నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఏఓలు, ఏజీఎంలు, టీచర్లు సోదా ఏంది? ఇదంతా ఒక అరాచక పాలన అయిపోయింది. ఇంకా ఐ థింక్ 15వ తేదీ లోపల ఏదో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. కాబట్టి ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్యం ఇది. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దానికి, ముందు 5 సంవత్సరాల్లో ముందు గవర్నమెంట్ చేసిన దానికి బేరీ చేసుకుంటున్నారు. దాన్ని బట్టి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో నెల్లూరు ఎంపీ కూడా గెలుస్తున్నాడు. నగర సీటు జనసేన అనుకునింది, కానీ మిమ్మల్ని కేటాయించారు. జనసేన ఆశించింది, మీ వెంట జనసేన నాయకులు కావచ్చు, జనసేన కార్యకర్తలు ఎవరు రావట్లేదు, ఏమంటారు? ఎట్లా చూస్తారు? నేను అంతకుముందే చెప్పానండి, పార్టీ టికెట్ జనసేనకి ఇచ్చినా ఇంతకంటే ఎక్కువ వర్క్ చేస్తా, తెలుగుదేశంలో వేరే వాళ్ళకి ఇచ్చినా ఇంతకంటే ఎక్కువ వర్క్ చేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని చెప్పాను. అది పార్టీ నాయకులు ఇద్దరు, అటు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరూ కలిసి డిసైడ్ చేసింది. 24 సీట్లు వాళ్ళకి అలాట్ చేశారు. ఆ సీట్లు కూడా ఎక్కడెక్కడ అనేది వాళ్ళిద్దరూ కూర్చొని డిస్కస్ చేసింది. అందువల్ల నాయకులు, మా యొక్క పార్టీ అధినేతలు ఏదైతే డిసైడ్ చేస్తారో దాన్ని పక్క చేస్తాం. అందరం కలిసిమెలిసి ముందుకు పోవడం జరుగుతుంది. నెల్లూరులో యుద్ధం మొదలైంది, 10 గెలుస్తామంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరులో యుద్ధం మొదలైంది, 10 కొడతామంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై ఏమంటారు సార్? అంటే ప్రజలు అమాయకులు కదా, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆల్రెడీ 10 నెల్లూరు తెలుగుదేశం డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి వాళ్ళు చేసేది ఏం లేదు. ఇప్పుడు వచ్చి రౌడిజం చేసి అది చేసేంత మాత్రాన ప్రజలు మారరు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ఎవరైనా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు, రౌడిజాన్ని కోరుకోరు. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. 10 సీట్లు నెల్లూరులో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ గెలుచుకుంటారు. ఫైనల్గా చెప్పండి, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ వ్యాఖ్యానిస్తూ 6 నెలల్లో మళ్ళీ వస్తా, లెక్క సరి చేస్తానంటూ వ్యాఖ్యలు చేశారు, ఏమంటారు?
ప్రజలు నిర్ణయిస్తారు, నేను కాదు ప్రజలు నిర్ణయిస్తారు. 6 నెలల 3 నెలల 1 సంవత్సరం 5 సంవత్సరాల పర్మనెంట్ అనేది. లెట్ us వెయిట్. ఇది మొత్తం మీద నెల్లూరు సిటీ ఉమ్మడి అభ్యర్థి పొంగూరు నారాయణ చెప్తున్న మాటలు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తానని 10కి 10 సీట్లు ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు టీడీపీ జనసేన కైవసం చేసుకోవడం తథ్యమని నెల్లూరు నగర జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పొంగూరు నారాయణ చెప్తున్న మాటలు. కెమెరా పర్సన్ కమరుద్దీన్తో మహిద్, మెగా 9 టీవీ, నెల్లూరు నుండి.